తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లుగా మారాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ ఆరికపూడి గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి దమ్ముంటే ఉదయం 11 గంటల వరకు తన ఇంటికి రాకపోతే 12 గంటలకు బందోబస్తు లేకుండా ఒక్కడి నేను నీ ఇంటికి వస్తానంటూ ప్రతి సవాల్ విసిరారు. దీంతో అక్కడ ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు అయితే ఎక్కువయ్యాయని చెప్పుకోవాలి. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అయినటువంటి ఆరికపూడి గాంధీ ఇంటిని ఖచ్చితంగా ముట్టడిస్తామని హెచ్చరించారు. అయితే దీంతో ఆరికపూడి గాంధీ కూడా తిరిగి ప్రతి సవాలు విసిరారు. 11 గంటలకల్లా తన ఇంటికి రాకపోతే 12 గంటలకి ఏ బందోబస్తు లేకుండా మీ ఇంటికే నేను వస్తానంటూ ఒక ప్రతి సవాల్ని అయితే విసిరారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఒక పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఆరికపూడి గాంధీ ఇంటి దగ్గర నుంచి మా బ్యూరో చీఫ్ మహేందర్ లైవ్ ద్వారా మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి మహేందర్. అంటే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది, అసలు ఏం జరగబోతోందని, మొత్తంగా అసలు ఏం జరుగుతోంది, సవాళ్లకు ప్రతి సవాళ్ళకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ విజయ్, మొత్తంగా తెలంగాణలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు అన్నట్టుగా రాజకీయం అయితే పడుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన 4 వారాల్లో నివేదిక ఇవ్వాలన్నటువంటి స్పీకర్ కార్యాలయానికి అయితే హైకోర్టు ఆదేశించింది. మరి ఇప్పుడు పీఎస్సీ చైర్మన్ ఇచ్చిన తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీకి ఇవ్వడం పట్ల తీవ్ర విమర్శలు అయితే వెలువడుతున్నాయి. ఇక హరీష్ రావు, కేటీఆర్ పూర్తిగా స్పందించారు. అలాగే పాడి కౌశిక్ రెడ్డి సైతం స్పందిస్తూ ఆరికపూడి గాంధీ పార్టీకి ఎలా మోసం చేశారని, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పడం హాస్యాస్పదం అంటూ నిన్న ఆయన బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టాడు. అలాగే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలందరికీ చీర గాజులు ఇస్తున్నా, మీరు మొగోళ్ళు కాదు, మీరు మొగతనం లేదు, ఈ చీర గాజులు వేసుకొని తిరగండి అంటూ చాలా వరకు కూడా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గాంధీ ఇంటిని ముట్టడిస్తామంటూ కూడా ఆయన ఇటు సవాలు విసురుతున్న నేపథ్యం కనిపించింది. మరి అలాగే ఈ సవాళ్ళకు ప్రతి సవాలుగా ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ కూడా స్పందించారు. ఉదయం 11 గంటల వరకు నా ఇంటి వరకు రాని పక్షంలో 12 గంటలకు నేనే వస్తా, ఒక్కడనే వస్తానంటూ పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజించారు. అలాగే పాడి కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తులు పార్టీలోకి వచ్చిన తర్వాతే బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనమైందని, ఇంకా కూడా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి వారిని పార్టీలో కొనసాగించడం, ఇంకా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఉనికి ప్రశ్నార్థకమయ్యేదానికి కొద్ది రోజుల్లో ఎక్కువ కాలం లేదు అన్నట్టుగా ఎమ్మెల్యే గాంధీ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి సవాళ్ళు రావడం, వీటికి అంతే దిగులుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా ప్రతి సవాళ్ళు విసురుతూనే ఉన్నారు. ఇప్పటికే గతంలో పార్టీ మారినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంది. మరి ఆనాడు లేని నైతికత, ఆనాడు లేని రాజ్యాంగం, ఆనాడు లేని చట్టాలు మరి ఈనాడు గుర్తొచ్చాయా అంటూ ఇటు హరీష్ రావుకు సైతం 11 గంటల వరకు మరి ఆ పాడి కౌశిక్ రెడ్డి వస్తాడా, మరి వస్తే ఎలా ఉండబోతుంది? ఇప్పటి కార్యకర్తలు, ఆ పార్టీ కార్యకర్తలు, ఈ పార్టీ కార్యకర్తలు పెద్దగా గొడవలు జరిగే అవకాశం ఉన్నట్టుగా ముందస్తుగా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. పోలీసులు కూడా ఇటు ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి తన నివాసం వద్దకు వెళ్ళినట్టు తెలుస్తుంది. కానీ పాడి కౌశిక్ రెడ్డి తన ఇంట్లో లేరని తెలుస్తుంది. మరి ఎమ్మెల్యే గాంధీ కూడా 11 గంటల వరకు వెయిట్ చూస్తా, 11 గంటల వరకు ఏదైతే తను మరి హామీ ఏదైతే ఇచ్చాడో, సవాల్ విసిరాడో పాడి కౌశిక్ రెడ్డి, మరి నేనే వస్తా తన ఇంటికి అనేటట్టుగా మరి చెప్పారు. సో నేడైతే ఒక ఉధృత వాతావరణం అయితే ఇటు కుక్కట్పల్లి ఎమ్మెల్యే గాంధీ నివాసం వద్ద ఉంది. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అలాగే పోలీసులు కూడా ఇటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తుతూ, అలాగే ఈ రెచ్చగొట్టు రాజకీయాలను కూడా ఎవరు కూడా సమర్థించేది కాదు అన్నట్టుగా పోలీసులు కూడా ముందుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే పీఎస్సీ చైర్మన్ ఆరికపూడి గాంధీకి ఇచ్చిన తర్వాత రాజకీయాల్లో ఇప్పటికి దాదాపు ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ ఇప్పుడు కూడా స్తబ్దతగా ఉండే వ్యక్తి, ఆ వార్తల్లో కూడా నిలవని వ్యక్తి. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీకి ఇవ్వడంలో అర్థం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ
చేర్చుకుంది కండువా, అదైతే కాంగ్రెస్ పార్టీ చేరాడు కండువా కప్పుకున్నాడని వీరు వాసన, అది కేవలం దేవుడి గురించినటువంటి కండువా మాత్రమే కప్పారు. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కలుపుతాను, ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానంటూ అరకపూడి గాంధీ చెప్పడం, మరి పార్టీ మారినటువంటి వీడియోలు సైతం అలాగే పేపర్ కటింగ్లు సైతం మరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రా అనేటటువంటి సవాలు విసరడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి సవాళ్లకు ప్రతి సవాళ్ళు అయితే విసురుతూనే ఉన్నారు. మరి ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద మాత్రం ప్రస్తుతం పోలీసులు అలాగే కార్యకర్తలు మొత్తం హడావిడి అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్. ఎస్ మహేందర్, అంటే ప్రధానంగా ఒకవేళ పాడి కౌశిక్ రెడ్డి కనుక రాకపోతే తాను స్వయంగా వెళ్తాను ఏ బందోబస్తు లేకుండా అంటూ ఆరికపూడి గాంధీ చేసినటువంటి కామెంట్స్ కూడా హైలైట్ అవుతున్నాయి. అంటే సవాల్కి ప్రతి సవాల్ని కూడా విసిరారు. దీంతో ఒకవేళ కౌశిక్ రెడ్డి ఆయన అనుచరులతో రాకపోయినా కానీ ఒకవేళ గాంధీ ఎక్కడ వెళ్తాడో అప్పుడు అక్కడ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే పోలీసులు అటువైపు కూడా కొంత మోహరించినట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది ఈ అంశంలో అనేది ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆరికపూడి గాంధీ ఇంటి దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఎవరైనా వచ్చే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారా? ప్రస్తుతం ఇంటి దగ్గర పరిస్థితులు అయితే ఏ విధంగా ఉన్నాయి మహేందర్? సుజయ్, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నివాసం వద్దకైతే ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అలాగే కార్యకర్తలు అలాగే ఆయన ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆయన ఉన్నటువంటి ఏదైతే అనుచరులు కావచ్చు, వీరంతా కూడా గాంధీ ఇంటి వద్దకైతే రావడం జరిగింది. అసలు కౌశిక్ రెడ్డి ఇచ్చిన గడువు మరికొద్ది గంటల్లో ఉంది. మరి 11 గంటల వరకు తాను ఇక్కడికి రాకపోతే నేనే స్వయంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తా, అది కూడా ఎటువంటి బందోబస్తు లేకుండా వెళ్తానన్నట్టు ఇటు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఉదయం ఆయన స్పందించడం జరిగింది. మరి ఇప్పటికైతే కార్యకర్తలతో మొత్తం అరకపూడి గాంధీ నివాసం అయితే మోహరించడం జరిగింది. మరి ఒక్కొక్కరు కూడా కార్యకర్త పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కౌశిక్ రెడ్డి ఇక్కడికి వస్తే మాత్రం పెద్ద గొడవలు జరిగే అవకాశం కనిపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే అలర్ట్ అయ్యి మొత్తానికి ఇక్కడ ఎవరిని కూడా రానియకుండా, కార్లు ఎవరు రానియకుండా ఇక్కడ చూసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరి ఒకవైపు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. మరి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా మనకు అందుబాటులోకి రానికి ఉన్నారు. ఒక్క నిమిషం మనం మాట్లాడవచ్చు ఆయనతో. మరి ఈ సవాల్ని ఎలా స్వీకరిస్తారు? మరి నిజంగా మరి గాంధీ ఒకవేళ ఆయన ఇంటికి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? మరి ఒక్క నిమిషం ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు, మొత్తం ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. గాంధీ గారు, మొత్తానికి మీరు అయితే 11 గంటల వరకు కౌశిక్ రెడ్డి రాకపోతే తన నివాసానికి వెళ్తానని సవాల్ వేశారు. మరి ఇప్పటి వరకు కౌశిక్ రెడ్డి నుంచి ఎలాంటి మాట్లాడదు చెప్పండి, ఇలా ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇలా? ఇది మీ అందరూ చూస్తూ ఉన్నారు జరుగుతున్నటువంటి పరిణామాలు. ఒక గౌరవప్రదంగా ఒక సబ్జెక్ట్ మీద డీటెయిల్డ్ డిస్కషన్ జరగాల, డిబేట్ జరగాల, మాట్లాడాలి. ఒక పనికి మాలిన బ్రోకర్ లంజాకుడికి వచ్చి మా పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయింపుల కోసం కాంగ్రెస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొస్తా, నాకు చుట్టాలు ఉన్నారు, నేను కాంగ్రెస్ వాదిని, పాత కాంగ్రెస్ వాదిని అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి నా కొడుకు పర్టికులర్గా నా మీద ఒక బ్రోకర్ నా కొడుకు నా ఇంటి మీద జెండా బాతారా? జెండా ఎవరు బాతాలి? ఏ ముఖ్యమంత్రి అయినా కూడా గౌరవప్రదమైన మనుషుల్ని జిల్లాలకు పంపించి జెండాలు ఎగరవేయిస్తారు, గౌరవ వందనం స్వీకరిస్తారు. ఇది పద్ధతి. పద్ధతి లేకుండా ఒక బ్రోకర్ నా కొడుకు దూషించి గౌరవప్రదంగా మాట్లాడే ఏ నాయకుడికైనా గౌరవం ఇవ్వాలి, తప్పులేదు. అటువంటి బ్రోకర్ నా కొడుకు నా దగ్గరికి వచ్చి జెండా ఎగరేస్తానంటే మేము ఏమనుకుంటున్నాడు వాడో మేము తేల్చుకుంటాం. 11 గంటలకు నా కొడుకు ఇక్కడికి రాకపోతే నా కొడుకు ఇంటికి వెళ్తా నేను. ఇది పార్టీల సమస్య కాదు, వ్యక్తిగత దూషణలు చేశాడు, మహిళలతో సహా అగౌరవపరిచే మాటలు మాట్లాడాడు. ఒక నాలికకి నరం లేకుండా ఇష్టం వచ్చి మాట్లాడాడు నా కొడుకాడు. ఆడి సంగతి ఆడ నేను తేల్చుకుంటాం. రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. చీరలు ఇస్తున్నాను, పిఎస్సి చైర్మన్
ఇది గాంధీ గారు చెప్పిన విషయం. 11 గంటల వరకు కనుక కౌశిక్ రెడ్డి రాకపోతే నేను 12 గంటల వరకు ఖచ్చితంగా వెళ్తాను తన ఇంటికి. ఇలాంటి బ్రోకర్ల వల్లే పార్టీ నాశనం అయింది అనేటట్టుగా ఆయన తీవ్ర ధ్వజమెత్తడం అయితే జరిగింది. మొత్తానికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేటట్టుగా తెలంగాణలో రాజకీయం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎస్ మహేందర్, మొత్తంగా ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లుగానే చెప్పారు. ఒకవేళ 11 గంటల కల్లా రాకపోతే ఖచ్చితంగా తాను 12 గంటలకు వెళ్తా అనే చెప్తున్నారు. అంటే వెళ్ళేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. అంటే అంత అగ్రెసివ్గా కనిపిస్తున్నారు. ఏదైతే కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తిగా హట్ అయ్యానని చెప్తున్నారు. మహిళలకు సంబంధించి లేకపోతే తనను వ్యక్తిగతంగా దూషించారు కాబట్టి పార్టీలను పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా ఈ సమస్యను ముందుకు తీసుకెళ్తాం, ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్తామని అయితే చెప్తున్నారు. రైట్, చూడాలి అసలు ఈ అంశంలో ఏం జరగబోతుందో అనేది అయితే. థ్యాంక్ యూ మహేందర్. పదకొండు గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వు నేను తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడు మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం, నువ్వు నేను దేనికైనా సిద్ధమైన కొడక రా, తేల్చుకుందాం. కైశ్వరెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక